బ్రో ఒకటి బ్రో, ప్రీమియర్స్ లాస్ట్ మినిట్ లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చి ప్రీమియర్స్ ఆపేసింది అన్నారు. హైకోర్టు కాదు కదా, పైనుంచి దేవుడు వచ్చినా కానీ ఆపలేరు. ఎందుకంటే అక్కడ సినిమా జరుగుతుంది ఎవరిది? మా దేవుడిది. మా దేవుడు అనుకుంటే తప్ప నుంచి ఇంకెవరు సినిమాని ఆపలేరు. ఆయన ఆపుతాడా? ఆయన మా కోసమే ట్రైలర్ వేయించిన ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. అలాంటి ఆయన సినిమా ప్రీ రిలీజ్ మా కోసం ప్రీమియర్స్ వేయిస్తాడు కానీ ఆయన ఆపేవాడు కాదు. హైకోర్టు, సుప్రీం కోర్టు, ఏ కోర్టు ఉన్నా ఆయన కోర్టుతో సంబంధం ఉండదు. ఊచకోతే ఆయనకి. ఓజీతో ఇంకా తెలిసిందే ఇంకా మీ అందరికి. ఇంకా రేపు ఇంకా శవాలు లేస్తాయి బ్రో, శవాలే. మొన్న ఎల్బీ స్టేడియం లో ఓజీ కాన్సర్ట్ అయింది. అవును, పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఊహించగలిగారు అలా ఉంటదని? ఇప్పటిదాకా ఆయన అన్ని సినిమాలు తీశారు కదా. ఆయన 50 ఇయర్స్ కెరియర్ లో ఆయన అలా గెటప్ ఎప్పుడు రాలేదు బ్రో. ఆయన మా కోసం వచ్చాడు. ఆయన పొలిటికల్ లో ఉన్నా మేము ఆదరిస్తాం, సినిమాలో ఉన్నా ఆదరిస్తాం, ఆయన ఎలా ఉన్నా ఆదరిస్తాం బ్రో. ఆయన గెటప్ మా కోసం వేసుకొచ్చాడు, ఎవరి కోసమో వేసుకురాలేదు. ఎవరు ఆడి కోసమో వీడి కోసమో కాదు. ఆ కటానా పట్టుకొని ఆ బ్లాక్ షర్ట్ వేసుకొని ఎవరి కోసం బ్రో? ఏ హీరో వస్తాడు చెప్పండి? పుష్ప 2 అంటున్నాడు. పుష్ప 2 ఇట్లా వచ్చాడా? రాలేదు. మా వాడు వచ్చాడు. మా వాడు డిప్యూటీ సీఎం అయినా కానీ మా వాడు వచ్చాడు. నేను వాడు అంటున్నాను అంటే మాకు ఆయన మీద ఉన్నంత క్లోజ్నెస్ తో వాడు అంటున్నాను, అంతేగాని ఏదో రెస్పెక్ట్ లేక కాదు. ఆయన మాకు దేవుడు. కానీ కొంతమంది ఏమంటారు, డిప్యూటీస్ అయి ఉండి కటానాతో అలా చేయొచ్చా పబ్లిక్ ప్లేస్ లో? అది బుర్ర తక్కువ ఎదవలు అంటారు బ్రో. బుర్ర తక్కువ ఎదవలు వాళ్ళు ఉంటారు చూసా, బుర్ర తక్కువ ఎదవలు అంటారు. ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో చేశాడు. ఎవడు మాట్లాడు ఆడు కూర్చొని ఆయన సినిమాలు చేస్తున్నాడు, రోజా ఉండిద్ది ఆయన సినిమాలు చేస్తున్నాడు, ఆయన అది చేస్తున్నాడు, మీరేం చేస్తున్నారు అంటారు. ఆయన ఉద్దానము అలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఎన్ని, రోడ్లు లేని ఊర్లలో రోడ్డు తెప్పించాడు 75 సంవత్సరాల దగ్గర, వైజాగ్ దగ్గర. ఎవడు మాట్లాడు. అలా ఏముండదు. రోజా ఒకటి ఆయన సినిమాలు చేస్తున్నాడు, ఆయన డబ్బులు తీసుకున్నాడు, ఆడ పెట్టాడు ఈడ పెట్టాడు అంటాడు. ఏంటి ఆయన ఒకటి బ్రో, సినిమాల్లో సినిమా పరంగా ఉంటాడు. ఆయన చెప్పాడు ఆల్రెడీ ప్రీ రిలీజ్ చెప్పాడు ఏమని, సినిమాల్లో అంటే సినిమా లాగా ఉంటాడు అది అని. ఓజీ సినిమా రిలీజ్ తర్వాత ఓజీ ముందు ఓజీ తర్వాత కాన్సెప్ట్ ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. అంతే బ్రో, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నప్పుడు ఉంటాయి చూసారా, అట్లాగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంతే. ఇంకా ఓజీ తర్వాత ఓజీ ముందు అంతే. ఇంకా ఓజీ తర్వాతే ఉండింది. ఇంకా ఓజీని ఎవడు బీట్ చేయలేడు. ఇంకా అంటీల్ అన్లెస్ రాజమౌళి వస్తే తప్ప నుంచి ఇంకా ఆయన బీట్ చేసే స్థాయి ఎవరికి లేదు. రాజమౌళి పవన్ కళ్యాణ్ గారితో చేయరు, లేదంటే సపరేట్ గా రాజమౌళి రావాలి బీట్ చేయలేదు? రాజమౌళి పవన్ కళ్యాణ్ వచ్చారంటే ఇంకా వరల్డ్ రికార్డ్ బ్రో అది. అది ఇంకా ఎవడు ఆపలేడు, ఎవడు ఊహించలేడు. అది ఇంకా దాన్ని ఎవడు బీట్ చేయలేడు కూడా. ఇంకా అది ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. మనం ఇచ్చేదంతా మనం ఒకటి చేయగలం. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. థ్యాంక్ యూ బ్రో.